వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడతామంటున్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాలు. టొబాకోకు సరైన ధర కల్పించాలంటూ బోర్డు చైర్మన్ యశ్వంత్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు. శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం. మూడు మండలాల మీదుగా బైక్ ర్యాలీ చేపట్టిన పోలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు జెండాలు ఊపి ర్యాలీని ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ను కలిసిన గౌడ సంఘ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రానికి గుంటూరు టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, వైస్ చైర్మన్ వాసుబాబులు విచ్చేశారు. వేలం కేంద్రం నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన సమావేశమయ్యారు. టొబాకోకు గిట్టుబాటు ధర సక్రమంగా రావడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నాణ్యమైన గ్రేడ్ 1 కేజీ పొగాకు 300 రూపాయల పైన, గ్రేడ్ 2 పొగాకు కేజీ 300 రూపాయల మేర ధర వచ్చేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. యశ్వంత్, వాసుబాబులు వస్తున్న విషయాన్ని రైతులతో సమావేశమవుతున్న సంగతిని ఒకరికో ఇద్దరికో మీడియా ప్రతినిధులకు తెలియజేసి మిగిలిన వారికి గోప్యంగా ఉంచడంలో 1వ వేలం కేంద్రం బోర్డు చైర్మన్ ఘంటసాల గాంధీ తదితరులు విఫలమయ్యారు. మీడియాకు ఇటువంటి వాటిపై సమాచారం ఇస్తే బోర్డులో జరుగుతున్న వేలం ప్రక్రియ, రైతులు పడుతున్న సమస్యలు బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని పలువురు తెలియజేస్తున్నారు. గతంలో జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రంలో ఏ సంగతి తెలిసినా మీడియాకు తెలియజేసి వారిని భాగస్వామ్యం చేసి సమస్యలను, విజయాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే చర్యలు తీసుకునే సంఘటనలు వీక్షకులకు విదితమే. వైస్ చైర్మన్ గారు, ఆర్ఎం గారు వచ్చారండి. రైతుల గురించి మాట్లాడతాం. ఈ లో గ్రేడ్ పొగాకును మీరు జాగ్రత్తగా అమ్ముకుంటే బాగుంటది. లేకపోతే నెంబర్ పొగాకు అమ్మేటప్పుడు లో గ్రేడ్ కొంచెం దాని వెనక చిన్న చూపు చూస్తారు బైర్స్ కంపెనీ వాళ్ళు. అందుకని ముందు లో గ్రేడ్ అమ్ముకుంటే నెంబర్కి ఎలాగైనా రేటు పెరిగితే మీరు అమ్ముకోవచ్చు అని ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే శస్త్రం గురించి అడిగామండి. పోయిన సంవత్సరం శస్త్రలేఖనం చేశారు. నిరుడు తుఫాను, ఈ సంవత్సరం తుఫాను వల్ల చాలా మంది రైతులు దెబ్బతినేశారు. అని చేత ఈ సంవత్సరం కూడా శస్త్రలేకోకుండా ఎగస్ట్రాలు పడిన వాళ్ళకి శస్త్రలేఖనం చేస్తే రైతులు కొంచెం భవిష్యత్ సంవత్సరం తోటలేతకి అనుకూలంగా ఉంటారు అని చెప్పేవారు. చైర్మన్ గారికి మళ్ళీ కూడా అడిగాడు. నెంబర్ పొగాకు కూడా లాస్ట్ రేటు పెరుగుతుందండి. లాస్ట్ కంటే ఫస్ట్ నుంచి కూడా యావరేజీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంటే అందరికీ రేటు కలిసింది. చిన్న రైతులకి, పెద్ద రైతులు. ముందు అమ్ముకున్న వాళ్ళకి ఏమో రేటు కలుగుతలేదండి. వెనకాల అమ్ముకున్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి ఏమో వెనకాల పొగాకు మార్కెట్ కలుగుతుంది. అంచేత చిన్న రైతులు అందరూ దెబ్బతినేస్తున్నారండి. అంచేత చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారు, రామ్ గారు రమ్మని మాట్లాడి రైతుల గురించి మాట్లాడి బోర్డు మన కంపెనీలతో మాట్లాడి రైతులకి ఇబ్బంది లేకోకుండా, నష్టపోకోకుండా వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయాలని చెప్పి బోర్డు ప్రెసిడెంట్గా, వన్ ప్రెసిడెంట్గా నేను చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గా, ఆర్ఎం గారిని కోరుకున్నాను. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలిజా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్ని రామసత్యనారాయణ, గౌతు సత్యేంద్రబాబు, మద్దాల ప్రసాద్, బొడ్డు వాసు, ప్రగలపాటి కాశీ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోలికతో ఉన్న వేషధారణ, హస్తం చిహ్నాలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ ఆంధ్రాకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపై పెడతారని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తొలగించి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 30 లక్షలు, రాష్ట్రంలో 2,25,000 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు వాళ్ళు పండించిన పంటలలో 50% మద్దతు ధరకి కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. దేశ సమగ్ర స్వరూపాన్ని మార్చేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది దేనికంటే ఈ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము, ప్రతి ఓటర్ ని కలుస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 9 గ్యారంటీలు, ఆ 9 గ్యారంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. గత ప్రభుత్వానికి లేదా
కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు అనేది మేము కంపేర్ చేసి ప్రజలకు వివరిస్తాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము. మరి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. 9 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలు మరి మా గౌరవ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిల గారు విడుదల చేయడం జరిగింది ప్రెస్ కి. అవన్నీ కూడా మీరు చూశారు. అలాగే మొన్ననే మరి గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు నేషనల్ వైడ్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి 9 గ్యారంటీలని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తాము, ప్రజలను మెప్పిస్తాము. ప్రజల్ని మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతాము, హక్కుగా అడుగుతాము. మరి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడంగానే చింతలపూడి నియోజకవర్గంలో మరి కేంద్ర నిధులతోటి మంచి అభివృద్ధిని సాధిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. పెదపాడు మండలంలో హైవేపై కలపరు చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 16 కేజీల బంగారు ఆభరణాలు, 37 కేజీల వెండి ఆభరణాలు లభ్యమైనట్లు ప్రాథమికంగా సమాచారం అందుతున్నప్పటికీ అధికారులు తెలపాల్సి ఉంది. జ్యువెలరీ షాపులకు సెక్యూరిటీ సిస్టమ్ వెహికల్ తరలిస్తున్నట్లు తెలియజేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని జాయింట్ కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేసేందుకు పోలీసులు యత్నించారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయ 60వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష కైంకర్యాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అభినయ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. విశేష నదీ జలాలతో అమ్మవారికి శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. ఈ నెల 9వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని పట్టణానికి చెందిన పండిత పురోహితులైన గుండూరి సత్యకిరణ్ శాస్త్రిచే పంచాంగ శ్రవణం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. ఓం శాంతి శాంతి శాంతి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 60వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు 4వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నూకాలమ్మ అమ్మవారికి మూల విరాట్లకు పంచామృత సహిత వివిధ రకాలైనటువంటి ఫలరసములు, సౌభాగ్య ద్రవ్యములతో, సప్త నదీ జలములతో విశేష అభిషేక కార్యక్రమం జరిగి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తదనంతరం అమ్మవారికి విశేష ఉచ్చనాది కైంకర్యములు జరిపి ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి
అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఉన్నారు. అదే విధంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి మన జంగారెడ్డిగూడెం పట్టణం మధ్యస్థంగా వేంచేస్తున్నటువంటి తాండ్రపాపారాయుడు సెంటర్ నందు రామాలయం వద్ద నుండి శ్రీ నూకాలమ్మ అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం, గ్రామోత్సవ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా రేపు ఉదయం 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024 మంగళవారం అనగా క్రోధినామ సంవత్సర ఉగాది మహాపర్వదినాన్ని శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ యొక్క ఉగాది పచ్చడి ప్రసాదాన్ని స్వీకరించి అదే విధంగా క్రోధినామ సంవత్సర గోచార ఫలితాన్ని పంచాంగ శ్రవణ రూపంగా చెప్పడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. మత్తు పదార్థం సేవించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాహనంతో ఢీకొన్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బీజేపీ నాయకురాలు పీచుపాటి రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా విధులకు ఆటంకం కలిగించి, నా గౌరవానికి భంగం కలిగించి, నన్ను గుర్తుపడేస్తే చచ్చిపోతావు అనే పదం వాడి, నీ అమ్మ అనే పదం కూడా వాడాడు అతను. అంచేత దయచేసి ఉన్నతాధికారులకి, పోలీసులకి నేను తెలియజెప్పేది ఏంటంటే, గంజాయిని మీరు పట్టుకున్నారో లేదో నాకు అనవసరం. అతను గంజాయి మత్తులో ఉండి ఒక 50 ఏళ్లు దాటిన మహిళతోనే తను అంత అబ్యూజ్ గా బిహేవ్ చేశాడంటే, సాధారణ చిన్న పిల్లలు ఏ పక్కకు తీసుకెళ్లిపోయి ఏం చేశాడు, అలాగే గుద్దు చంపేస్తాను అన్నాడంటే అంతకుముందు ఎంతమందిని గుద్దు చంపేస్తే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో కూడా తెలియని సవాలు కూడా ఉంటుంటాయి. అంచేత ఈ అసాంఘిక శక్తిని బయట తిరగనివ్వకుండా జాగ్రత్తగా పోలీసు వారు అతని నుంచి మా మహిళలందరికీ రక్షణ కల్పించాలని నా కేసు 3 రోజుల క్రితం ఇచ్చాను. దాని మీద మీరు చర్యలు తీసుకోగలరని నేను విన్నవిస్తున్నాను పోలీసు వారికి. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నయ్య భవనంలో సోమవారం ఆయన మాట్లాడుతూ కనీస ధరలు రాక పెట్టిన పెట్టుబడి కోల్పోయి రొయ్యల రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని, అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా సాగు సంక్షోభంలో ఉందని చెప్పారు. తమను ఆదుకోవాలంటూ ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని విమర్శించారు. తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ప్రధానంగా ఆక్వాకు సంబంధించి దిగుబడులు కాస్త ఆశాజనకంగా ఉంటున్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నా సరే, ఆచరణలో ధరలు మాత్రం ఇవాళ రైతులకి కనీస ధరలు కూడా రావడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు. ఒక ఎకరా రొయ్యలకు సంబంధించిన సాగుకు సంబంధించి ఎకరానికి 50,000 రూపాయల పైగా ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఆక్వా రైతులు నష్టాల్లో, కష్టాల్లో, అప్పులు గుబులు కూరుకుపోతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఆక్వా పంటని సాగును వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయినా సరే ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకుంటా అని చెప్పేసి మాటలు అయితే చెప్తున్నారు తప్ప ఆచరణలో ఆక్వా రైతులను ఆదుకునే చర్యలు మాత్రం ఉండే పరిస్థితి కనబడట్లేదు. గతంలో 100 కౌంటు రొయ్యలకు సంబంధించి 240 రూపాయలు ధర ఇస్తామని చెప్పేసి చెప్పారు. మరి అట్లాంటిది ఇవాళ ప్రజెంట్ మార్కెట్ లో 100 కౌంట్ రొయ్యల్ని 205 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నారు. 90 కౌంట్ సంబంధించి 215 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు. అయితే గతంలో ప్రభుత్వం చెప్పిన ధర 250 రూపాయలు, 80 కౌంట్ సంబంధించి 225 రూపాయలు ఇవాళ ప్రజెంట్ మార్కెట్ లో ధర వస్తా ఉన్నది. కానీ గతంలో ప్రభుత్వం చెప్పిన ధర 240 రూపాయలు, 50 కౌంట్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ రైతు కోసం ధర 290 రూపాయలు, కానీ ప్రభుత్వం 360 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే 30 కౌంట్ సంబంధించి 500 రూపాయలు కనీస ధర ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ రైతులకి కనీస ధరలు రాక నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పెట్టిన పెట్టుబడి అనుగుణంగా చూస్తే ఇవాళ రైతుకి వచ్చిన దిగుబడి ఆధారంగా కేవలం 2,05,000 రూపాయలు ధర వస్తా ఉన్నది. అయితే ఎకరానికి సంబంధించి పెట్టుబడి చూస్తే 2,65,000 రూపాయల వరకు అవుతా ఉన్నది. అయితే దాదాపు 60,000 రూపాయలు పైగా ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వైపు నుంచి కనీసమైన స్పందన కనబడట్లేదు. ఎకరానికి ఇవాళ మేత సంబంధించిన ఖర్చు చూస్తే గతంలో 65,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు ఒక మేతకే 90,000 రూపాయల నుంచి 95,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది. మేత ఖర్చు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితున్నది. విద్యుత్ సబ్సిడీ రావడం లేదు. ఒకవైపు కూలీ ఖర్చులు కూడా పెరిగిపోయిన పరిస్థితి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రొయ్యలు సాగు చేస్తున్న రైతులు వాళ్ళ కష్టాల్లో కన్నీళ్ళు ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా మారింది, ఎగుమతిదారులు ఇష్టారాజ్యంగా మారింది. ఇవాళ రొయ్యల రైతుల
రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సరే పట్టించుకునే దిక్కు లేదు. కాబట్టి ఆక్వా రైతుల్ని ఇవాళ ఆదుకునే విధంగా ప్రభుత్వాల వైపు నుంచి చర్యలు ఉండాలి. ఏదైతే కనీస ధరలు ప్రకటించారో ఆ ధరలు అమలు చేసి కనీసం పెట్టిన పెట్టుబడులు సరే రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఆక్వా రైతులు మరిన్ని నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇవాళ ఎన్నికల నేపథ్యంలో అటు ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ ఇప్పటిగా హామీలు అయితే ఇస్తున్నారు తప్ప వాళ్ళ ఆచరణలో మాత్రం ఆదుకునే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకునే వాళ్ళని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆక్వా రైతులకు కనీస ధరలు వచ్చే విధంగా ప్రభుత్వాల వైపు చర్యలు లేకపోతే కనుక మేము ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రహదారులు నిర్మాణం చేయాలని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంత రహదారులు ఆర్ఎన్బి రహదారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి రామ్మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి గన్పవరం పంచాయతీ పరిధిలో వెలుతురువారిగూడెం ప్రజా సమస్యలపై జనరల్ బాడీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ డివిజన్ సహాయ కార్యదర్శి తగరం బాబురావు, గుజ్జు రమేష్, పీడీఎస్యు నాయకులు ఈ భూషణం, బి వినోద్, ఏఐకేఎంఎస్ నాయకులు కట్టం శంకురు, రాజు, వీర్రాజు, సిరామయ్య, సుబ్బారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 2024 మే 13వ తారీఖున జరిగే ఎన్నికలలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోలవరం నియోజకవర్గంలో గత 5 దశాబ్దాలుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల సమస్యల కోసం, భూమి కోసం, ముక్తి కోసం, ప్రజల సమస్యల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలను వెన్నంటే ఉండి ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీ నేడు ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నది. ఈ ఎన్నికలలో ప్రజా సమస్యలే కాకుండా ఇవాళ రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కావాలని, ప్రతి పేద కుటుంబానికి పొలము భూమి ఉండాలని, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అలాగే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి లింకు కలిపేటటువంటి రహదారుల్ని నిర్మాణం చేయాలని, అలాగే జాతీయ రహదారులు కానీ ఆర్ఎన్బి రహదారులు కానీ ఇవన్నీ కూడా పరిపుష్టిగా అవి వేసే విధంగా ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ఉంది. అలాంటి ఉద్యమ పార్టీ నేడు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళ పోటీ చేస్తామంది. ఆ పోటీలో నిలబడినటువంటి అభ్యర్థిని ఇవాళ ప్రజలందరూ కూడా గెలిపించి ప్రజా ఉద్యమాలకి, ప్రజా సమస్యల పరిష్కారానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు మాస శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ చేశారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్శెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో మేళ్ల తాళాలతో వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, జల్లేపల్లి శివకృష్ణ, సత్యవరపు దుర్గా కుమార్, నీలం మధు, చిన్ని జయలక్ష్మి, ఎర్రం గీత, వీరవల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ
శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ను చింతలపూడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో గౌడ సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయనను శాలువాతో సత్కరించారు. పలు అంశాలను ఆయనతో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో శేషు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిలుగుమిల్లి మండలం లక్ష్మీపురం నుంచి కోయిలగూడెం వరకు ఎన్డీఏ ఉమ్మడి పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు ర్యాలీ చేపట్టారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. బొట్టాయిగూడెం మండలం మీదుగా కోయిలగూడెం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ సాగింది. జనసేన పార్టీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. పలు చోట్ల చిర్రి బాలరాజుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు తెలియజేయాలని బాలరాజు కోరారు. అందరూ ఎవరు వస్తారు? ఆయన అనగా నేను రావాలి. రివర్స్ చేస్తాను.
జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం నందు పామాయిల్ తోట నందు గెలలు నరుకుతున్న గాంధీ అనే కార్మికుడు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీంతో అతను మరణించాడు. లక్కవరం నిమ్మలగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోయలగూడ మండలం వేదాంతపురం, మంగపతి దేవిపేట తదితర గ్రామాలలో పోలవరం వైఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావులు ప్రచారం చేపట్టారు. ప్రతి గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. దారి పొడవునా కలిసిన ఓటర్లను పలకరిస్తూ ముందుకు సాగారు. పొగాకు క్యూరింగ్ చేస్తున్న కార్మికులతో కాసేపు ముచ్చటించారు. కూరగాయలు, కిరాణా వంటి చిన్నపాటి వర్తకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని ప్రచారం చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గ లింగపాలెం మండలం జూబ్లీ నగర్ లో యేసు కృపార్చన పుణ్యక్షేత్ర మహోత్సవం పీఠాధిపతులు ఫాదర్ రాత్ర బిషప్ జయరావ్, పొలిమేర ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం భక్తులతో కొంతసేపు గడిపారు. క్రీస్తు ప్రార్థనలు చేశారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 8:30 ప్రాంతంలో ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ బస్సులో స్వాధీనం చేసుకున్న 22,59,500 రూపాయల నగదును సీజ్ చేసినట్లు తహసీల్దార్ శివజ్యోతి సిఐ రాజేష్ కుమార్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు ఈ నగదు విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లులు లేకుండా 50,000 రూపాయలకు మించి నగదు రవాణా చేయవద్దని సూచించారు. ఆర్టీసీ పార్సిల్ బస్సు డ్రైవర్ పై నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. నమస్తే అండి, నేను జంగారెడ్డి ఇన్స్పెక్టర్. నేను ఈ రోజు మా యొక్క భారత ప్రభుత్వ ఎలక్షన్స్ కమిషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంసీసీ మోడల్ కాండక్ట్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారంగా మేము కొన్ని మా యొక్క సబ్ డివిజన్ లో మా యొక్క సర్కిల్ లో కొన్ని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్టులు ఎస్ఎస్ టీంలు, ఎఫ్ఎస్ టీంలు అని చెప్పి అది ఏర్పాటు చేసి తరువుగా అన్ని వెహికల్ కూడా చెక్ చేస్తా ఉన్నాం. ప్రతిది కూడా వెయిట్ చేస్తుంటే కొంత అమౌంట్ దొరుకుతుంది, అవన్నీ కూడా సీజ్ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజు ఎఫ్ఎస్ఎస్ టీం వాడు ఇన్ఛార్జి గారు వారందరూ కూడా తరువుగా మన జంగారెడ్డిగూడెం గంగారమ్మ వారి టెంపుల్ దగ్గరలో ఒక ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన కార్గో ఒక వెహికల్, గూడ్స్ వెహికల్ వస్తే అది దాన్ని మేము తరువుగా చెక్ చేయడం జరిగింది. ఇస్తే దాంట్లో మన తహసీల్దార్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చాం. వారు కూడా వారి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్సి టీం ఆధ్వర్యంలో మేము దాన్ని చెక్ చేయగా దాంట్లో ఏ విధమైన రసీదు లేకుండా, బిల్లు లేకుండా అనాథరైజ్డ్ గా ఒక 22,670,000 సిరుకు డబ్బులవి అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. దీని గురించి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కువ భారత ఎలక్షన్ కమిషన్ వారు ఎప్పటి నుంచి కూడా మనకి ఈ యొక్క పేపర్ లో, మీడియాలో కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు వారి దగ్గర సరైన ఆధారాలతో ఉండాలి. ఎంత డబ్బు తీసుకెళ్ళినా పర్లేదు, దానికి సరైన ఆధారం ఉండాలి, దానికి సరైన రసీదులు ఉండాలి. అవి ఉంటేనే ప్రయాణం చేయాలి, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ యొక్క మనం అందరం ఎంసీసీ రూల్స్ లో, కాండక్ట్ రూల్స్ లో మనం ఆధీనంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ఈ యొక్క భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారి ఆధీనంలో మనం ఏదైతే ఉన్నామో మనం అంత జాగ్రత్తగా మనం ఉండాలి. దాన్ని తూచి తప్పకుండా ఉండాలి. ఈ యొక్క ఏదైనా సరే ఈ రూల్స్ కి వ్యతిరేకిస్తే ఎంతటి వారి మీద కేసు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ఈ రోజు కూడా ఈ యొక్క ఆర్టీసీ ఏపీ 29Z1184 అనే కార్గో వెహికల్ లో ఈ యొక్క అక్రమంగా ఈ విధంగా ఏ విధమైన డాక్యుమెంట్స్ లేకుండా, అనుమతి పత్రాలు లేకుండా ఈ యొక్క అమౌంట్ ని తీసుకురావటం దీన్ని చట్టంగా మన యొక్క భారత ఎలక్షన్ కమిషన్ వారి యొక్క రూల్స్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని మన జంగారెడ్డిగూడెం తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ యొక్క అమౌంట్ ని సీజ్ చేసి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా ఇలాంటి ఈ యొక్క అక్రమ రవాణా చేయటం కానీ ఏదో చేయకూడదు. ఏ విధమైన సరే బట్టల రూపేణ కానీ, ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా పంచిపెట్టడానికి పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే వెళ్తే మేమంతా కూడా టీమ్స్ అన్ని ఉన్నాం. మొత్తం అంతా కూడా ఈ యొక్క మూవింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అట్లే తహసీల్దార్ మూవింగ్ లో ఉంటారు, మా ఎస్ఐ గారు ఉంటారు, మేము ఉంటాం, మా డిఎస్పీ సార్ ఉంటారు, అందరూ కూడా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మా కళ్ళు కప్పాలంటే మీకు కుదరదు. అది జాగ్రత్తగా ఈ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే మేము చట్ట పరిధిలో మేము వారి పైన క్రమశిక్షణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవానికి ప్రకృతి సైతం సహకరించడంతో ఆలయ కమిటీ ఆనందం వ్యక్తం చేసింది. అప్పటి వరకు ఎండ వేడిమితో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అలమటించారు. వాహనంపై అమ్మవారు కొలువు తీరడంతో చల్లటి వాతావరణం, గాలులు వీయడంతో అమ్మవారి మహిమగా పలువురు అభివర్ణించారు. గరగ నృత్యాలు, తీన్మార్ డ్రప్పులు, విచిత్ర వేషధారణలు, బాణసంచాల సవడుల మధ్య అమ్మవారు పట్టణ వీధులలో గ్రామోత్సవంగా తరలి వెళ్లారు. దారి పొడవునా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారెను సమర్పించి హారతులు అర్పించారు. భక్తులకు, ప్రజలకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడిన నూకాంబిక సేవా బృందం, వెలమ సంఘం, వెలమ యూత్ సభ్యులు సహకరించారు. కోలాట నృత్యాలు సైతం చూపరులను ఆకట్టుకున్నాయి. పలు భక్తి గీతాలను ఆలపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడతామంటున్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాలు. టొబాకోకు సరైన ధర కల్పించాలంటూ బోర్డు చైర్మన్ యశ్వంత్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు. శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, గ్రామోత్సవం. మూడు మండలాల మీదుగా బైక్ ర్యాలీ చేపట్టిన పోలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు జెండాలు ఊపి ర్యాలీని ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ను కలిసిన గౌడ సంఘ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.